నమస్తే, శుభోదయం. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ వినడానికి చాలా బాగుంటుంది. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో క్వాలిటీ విషయంలో కొన్ని సలహాలు సూచనలు వస్తున్నాయి. అలాగే సోదరుడు కోటా సునీల్ కుమార్ గారు ఒక సలహా చెప్పడం జరిగింది. క్వాలిటీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్ నుంచి ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఇంకొంతమంది కూడా సలహాలు సూచనలు పంపించారు. వైబ్రేషన్ వస్తుంది, వీడియో చేసేటప్పుడు కదులుతోంది స్క్రీన్ అని చెప్పి. అన్ని జాగ్రత్తలు తదుపరి వీడియో నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇక విషయానికి వస్తే, ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ. సాధారణంగా ప్రభుత్వం వారు ఏ అప్పీల్ ఫైల్ చేసినా జనరల్ గా సుప్రీంకోర్టు వారు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే మెజారిటీ కేసుల్లో సుప్రీంకోర్టులో గవర్నమెంట్ ఫేవర్ గానే వస్తుంటాయి. కానీ ఈ పర్టికులర్ కేసులో మాత్రం హైకోర్టు జడ్జిమెంట్ మీద స్పెషల్ పిటిషన్ దాఖలు చేసిన సుప్రీంకోర్టులో అక్కడ గవర్నమెంట్ వారు ఓడిపోవడం జరిగింది. దీని వివరాల్లోకి వెళ్తే, ముఖ్యంగా సెక్షన్ 74 అనేది ఎలా పడితే అలాగూ చేయడానికి లేదని మనకు చాలా సందర్భాల్లో కూడా చెప్పున్నారు. అంటే ఫ్రాడ్ కానీ, మిస్స్టేట్మెంట్ కానీ, విల్ఫుల్నెస్ కానీ, సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కానీ, ఇలా అన్ని ప్రూవ్ అయితే మాత్రమే సెక్షన్ 74ని మీరు ఇన్వోక్ చేయండి. అన్నెసరిగా అన్ని సందర్భాల్లో దాన్ని చేయొద్దని చెప్పి మనకు చాలా కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. కానీ డిపార్ట్మెంట్ వారు రొటీన్ గా సెక్షన్ 74ని ఇన్వోక్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో కూడా ఫస్ట్ అసెసింగ్ అథారిటీ దగ్గర సెక్షన్ 74 మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, రాంగ్ క్లెయిమ్, ఇర్రెగ్యులర్ క్లెయిమ్, ఫేక్ క్లెయిమ్, ఫోర్జ్డ్ క్లెయిమ్ ఇట్లాంటివన్నీ చెప్పి అసెసింగ్ అథారిటీ ఆర్డర్ పాస్ చేయడం, దాని మీద అప్పీల్ వేయడం, అప్పీల్లో కూడా డీలర్ ఓడిపోవడం, అక్కడి నుంచి నెక్స్ట్ సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి డీలరు రిట్ ప్రిఫర్ చేయడం. ఈ సందర్భంలో హైకోర్టు వారు క్షుణ్ణంగా రికార్డు పరిశీలించడం జరిగింది. ఎక్కడ మీరు 74 ఇన్వోక్ చేయడానికి మీకు గ్రౌండ్ ఉంది. డీలర్ డీటెయిల్డ్ గా ఒక రిప్లై ఫైల్ చేశాడు. మేము రికార్డ్స్ అన్ని పరిశీలించాము. డీలర్ డీటెయిల్డ్ గా రిప్లై ఫైల్ చేశాడు. తర్వాత పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ బ్యాంకింగ్ ఛానల్ ద్వారా చేసి చూపించాడు. యాక్చువల్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ కూడా మీకు ప్రూవ్ చేయడం జరిగింది. అలాగే రిటర్న్స్ కూడా సకాలంలో దాఖలు చేశారు. అదర్ అండ్ సప్లయర్ ఎవరైతే ఉన్నారో వాడు ఫ్రాడ్ చేసినట్టుగా కూడా మీ రికార్డ్స్ ఎక్కడ మీకు కనపడడం లేదు. ఈ డీటెయిల్డ్ రిప్లై ఇచ్చిన తర్వాత కూడా మీరు దాన్ని రిబట్ చేయలేక మీరు మెకానికల్ గా ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఎక్కడ రిసిపియంట్ ఆఫ్ ది డీలర్ కానీ, సప్లయర్ కానీ ఫ్రాడ్ చేసినట్టుగా, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇర్రెగ్యులర్ గా క్లెయిమ్ చేసినట్టుగా ఎక్కడ మాకైతే రికార్డు పరంగా కనపడడం లేదు. అఫిషియల్ రికార్డు అంటే కోర్టుకు సమర్పించిన పత్రాలు ఎక్కడ లేదు. కాబట్టి ఒక్కసారి యాక్చువల్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ కానీ ప్రూవ్ చేసిన తర్వాత ఇది రాంగ్ బైండింగ్ అని మీరు చెప్పడానికి లేదని హైకోర్టు వారు డీలర్కి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఎక్కడ సపరేషన్ లేదు, విల్ఫుల్నెస్ లేదు, మిస్స్టేట్మెంట్ లేదు, మెటీరియల్ ఫ్యాక్ట్స్ చేంజ్ చేసినట్టుగా లేదు, ఫోర్జ్డ్ గా ఫోర్జ్డ్ ఐటీసీ తీసుకున్నట్టు కానీ ఏమీ లేనప్పుడు మీరు సెక్షన్ 74 ఇన్వోక్ చేయడానికి లేదంటే వెంటనే డిపార్ట్మెంట్ వారు అడిషనల్ కమిషనర్ గారి నేతృత్వంలో ఎస్ఎల్పి ఫైల్ చేయడం జరిగింది. ఎస్ఎల్పి ఫైల్ చేసిన తర్వాత కూడా సుప్రీంకోర్టు వారు క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే, ఇన్స్టెంట్ కోర్ట్ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ గుడ్ గ్రౌండ్ టు ఎంటర్ ది ఇన్స్టెంట్ పిటిషన్. ఎస్ఎల్పి వాస్ టు బి డిస్మిస్. సింపుల్ గా ఒక పదంలో వాళ్ళు కొట్టేశారంటే, ఈ హైకోర్టు జడ్జిమెంట్ లో ఇంటర్ఫియర్ అవడానికి మాకు ఎటువంటి కారణం, ఎటువంటి గ్రౌండ్ కనపడడం లేదు. హైకోర్టు అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించింది. మీరు 74 ఇన్వోక్ చేయడం తప్పు. కాబట్టి మిత్రులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక షోకాజ్ నోటీస్ మనకు వచ్చినప్పుడు సెక్షన్ 74 కింద డీటెయిల్డ్ రిప్లై ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అస్సీ చేసిన మంచి పని ఏంటంటే, షోకాజ్ నోటీస్ కి చాలా డీటెయిల్డ్ గా రిప్లై ఇచ్చాడు. అలాగే రికార్డు మెయింటెనెన్స్, యాక్చువల్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ని ఖచ్చితంగా ప్రూవ్ చేస్తూ రికార్డు మెయింటైన్ చేసుకోవడం, అలాగే బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా పేమెంట్,
వచ్చిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కరెక్ట్ అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి అన్ని ఆధారాలు దగ్గర పెట్టుకున్నాడు. సకాలంలో రిటర్న్స్ దాఖలు చేశారు. అది రెండు సప్లయర్ కూడా రికార్డు ప్రాపర్ గా మెయింటైన్ చేయడం వల్ల ఎక్కడ డిపార్ట్మెంట్ వారికి కోర్టులో దీన్ని యాంటీగా ప్రూవ్ చేసుకునే దానికి ఛాన్స్ దొరకలేదు. అందువల్ల వాళ్ళు లేవనెత్తిన విల్ఫుల్నెస్, మిస్స్టేట్మెంట్, ఇవన్నీ సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అన్నింటినీ హైకోర్టు కొట్టివేయడం జరిగింది. సుప్రీంకోర్టు వారు కూడా కొట్టివేయడం జరిగింది. ఇది ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఇన్సిడెంట్. అడిషనల్ కమిషనర్ వర్సెస్ సేఫ్కాన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, జూలై 17 అంటే 2 days బ్యాక్ ఈ జడ్జిమెంట్ రావడం జరిగింది గౌరవ సుప్రీంకోర్టు నుంచి. గౌరవ సుప్రీంకోర్టు వారు ప్రభుత్వం వారు ఫైల్ చేసిన ఎస్ఎల్బిని డిస్మిస్ చేస్తూ హైకోర్టు కరెక్ట్ గానే ఫైండింగ్స్ ఇచ్చిందని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసుని ఖచ్చితంగా బియాండ్ ది డౌట్ మనం ప్రూవ్ చేయాలి. యాక్చువల్ మూవ్మెంట్ ని ప్రూవ్ చేయాలి, పేమెంట్ ని ప్రూవ్ చేయాలి. ఈ ఫ్రైట్ రిసీట్స్ అన్ని జాగ్రత్తగా దగ్గర పెట్టుకోవాలి. తర్వాత మనం రిటర్న్ దాఖలు చేయడం, అదర్ డౌట్ చేత కూడా రిటర్న్ అవకాశం ఉంటే వాళ్ళు కరెక్ట్ గా రిటర్న్స్ దాఖలు చేస్తున్నారని ఫాలో అప్ చేసుకోవడం, ఇవన్నీ కానీ చేసినట్టయితే మనకు ఇప్పుడు ఇచ్చిన ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఖచ్చితంగా మనకు ప్రొటెక్షన్, రక్షణ ఇస్తుంది. కాబట్టి మీరు కూడా ట్యాక్స్ మ్యాన్ వెబ్సైట్ లో వచ్చింది 188taxman.com 820 సుప్రీంకోర్టు అడిషనల్ కమిషనర్ వర్సెస్ సేఫ్కాన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. మీరు కూడా ఒకసారి చదివి అర్థం చేసుకొని మీ క్లయింట్లకి, స్నేహితులకి, ఫ్రెండ్స్ అందరికి సరైన సలహాలు, సూచనలు ఇస్తారని చెప్పి భావిస్తూ స్టార్టింగ్ లో చెప్పినట్టుగా క్వాలిటీ విషయంలో నెక్స్ట్ వీడియోస్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. క్రితం వీడియోకి బాగా రెస్పాన్స్ వచ్చింది, దాదాపు 1300 వ్యూస్ దాకా రావడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్, అందరికి పనికి వచ్చేది. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ మందికి చేరేట్టుగా ప్రయత్నం చేయండి. అందరికి మరొకసారి సర్వే జన సుఖంగా. థ్యాంక్ యూ.